ఈ బ్లాక్ మార్కెటింగ్ దారిన రైతు పడి ఇబ్బంది పడతా ఉన్నాడు, ఆ ఖర్చులన్నీ పెట్టలేక ఇబ్బంది పడతా ఉన్నాడు. దీన్ని కట్టడి చేయమని అంటా ఉన్నాము. ఇది అడగడానికి వస్తేనంటే పర్మిషన్లు కావాలి, అదని ఇదని ర్యాలీలు, జన సమీకరణ, ఈ పేరు ఆ పేరుతో హౌస్ అరెస్ట్లు అంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పల్నాడు జిల్లాలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది. పెద్ద ఎత్తున జనాలు వస్తా ఉన్నారు రోడ్ల మీదకి. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ప్రజలు చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా దీన్ని కప్పేయాలి, జనం రాకూడదు, జనం లేరు అనేది, జనం రాలేదు అని చూపించాలి, దీన్ని బ్రేక్ చేయాలి, ఒక కన్సెప్షన్ ని ప్రజల్లోకి పంపించాలి అని చెప్పేసి ఈ జనాలు రాకూడదని కట్టడి చేయడానికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ప్రజలు వస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాత్రి నుంచి ఒక హైడ్రామా నడిపించారు. నాయకులందరికీ, మా అందరికీ నోటీసులు పంపించారు, నాయకులందరికీ నోటీసులు పంపించారు, హౌస్ అరెస్ట్ అన్నారు, బయటికి రావద్దన్నారు. అయినా కూడా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరం కూడా ఒకటే ఉన్నాము. రైతుకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ని మన పల్నాడులో ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళి రిప్రజెంట్ చేయాల్సింది. 600 మేము రిప్రజెంట్ చేయాలని గోపిరెడ్డి గారు కావచ్చు, బ్రహ్మనాయుడు గారు కావచ్చు, మేమంతా దీని మీదే ఉన్నాము. ఫైనల్లీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వీ హావ్ రీచ్డ్, రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేశాము. ఇదే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రైతుల పక్షాన మీరు మా పోరాటాన్ని ఎంత గొంతు నొక్కినా కూడా ఈ పోరాటం ఆగదు. రైతుల పక్షాన మేము నిలబడతాము. రైతుకు మీరు న్యాయం చేసేలాగా మా పోరాటం ఉంటది. మీరు న్యాయం చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.